ముక్కు జబర్దస్త్ వలిగింది. 4 రోజులనే కాలం మొలక వచ్చింది. అంటే వేసిన ఇత్తనం అంతా మొలకొచ్చిందా? మొలకొచ్చింది. ఇది 135 అన్నందుకు 130 రోజులు వచ్చిందా? ఎక్కువ అయిన రోజులు ఎక్కువ తక్కువ వచ్చిందా? వచ్చింది అంతే. కరెక్ట్ 35 రోజులు వచ్చింది. 30 రోజులు వచ్చింది. 135 రోజులు వచ్చేసి రెండు మూడు పూసలు వేసుకుంటాం కానీ పిలకలు కూడా బాగానే వస్తాయి. ఎట్లా వస్తున్నాయి? ఎన్ని వస్తున్నాయి పిలకలు? ఇది పిలకలు 25 నుంచి 30 పిలకల దాకా వస్తాయి. స్ప్రే కూడా చేయండి సార్. ఇది దీనికి స్ప్రే కూడా చేయలేదు. స్ప్రే కూడా చేయండి. కాళ్ళ తొలసి పురుగు వస్తుంది కదా, ఇలా మొయ్యి పురుగు వస్తుంది కదా. ఇక్కడ తెగులు లేవు. దీనికి తెగులు అనేది లేదు. దీని అంత మంచిగా ఏది లేదు. ఇప్పుడు ఇది పిలక, ఇప్పుడు మనం దెంపి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ కింద నుంచి పై వరకు ఒకటే రకంగా ఉన్నాయి. ఒకటే రకంగా ఉన్నాయి. తాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తలేవు. దీన్ని చూసే ఇంకా వేసుకోవాలని అనిపిస్తుంది. తెల్ల కంకులు ఉన్నాయా చేను మొత్తం? తెల్ల కంకులు కూడా రాలేవు. 36 నుంచి 38 దాకా వస్తట్టు అంజద కొడుతుంది. ఇది చూస్తుంటే నార్మల్ గా ఎకరాకి సాగు చేస్తే 28-30 క్వింటల్ కన్నా ఎక్కువ రాదంట. మరి 6-7 క్వింటల్ ఎక్కువ చెప్తున్నారు. ఎందుకు? రీజన్ ఏంది? రైతు సోదరులారా, ఒక మంచి దొడ్డు రకం విత్తనాన్ని సాగు చేయాలనుకుంటున్నారా? ఈ రోజు అయితే మనం వచ్చేసి బూరుగడ్డ గ్రామము, కౌడుపల్లి మండల కేంద్రము, మెదక్ జిల్లాలో ఉన్నాము. నా చేతిలో కనిపిస్తున్న ఈ విత్తనం వచ్చేసి లుమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి USP Q9 అయినటువంటి దొడ్డు రకం విత్తనము. ఈ విత్తనాన్ని పండిస్తున్నటువంటి రైతు వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. అసలు చాలా మంది ఇప్పుడు రాబోతున్న సీజన్లో ఒక మంచి దొడ్డు రకం కోసం వేచి చూస్తున్నారు. మరి యొక్క లుమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ వారి USP Q9 అయినటువంటి ఈ దొడ్డు రకం రైతు స్థాయిలో సాగు చేసుకున్నట్టయితే ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది? ఈ రైతు సాగు చేసినటువంటి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని క్వింటాల్ దిగుబడి రాబోతుంది? విత్తనం క్వాలిటీ ఏ విధంగా ఉంది? గొలుసుకి ఎన్ని విత్తనాలు రాబోతున్నాయి? రాబోతున్న సీజన్లో ఈ USP Q9 అనేటువంటి దొడ్డు రకం రైతు స్థాయిలో సాగు చేసుకోదగ్గ విత్తనమైనా, రైతుకు లాభసాటి పంటనైనా అనేటువంటి పూర్తి సమాచారం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇదే లుమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ వారి USP Q9 అనేటువంటి దొడ్డు రకం వ్యవసాయ పంటలో ఉన్నాము. మనతో పాటు ఈ విత్తనాన్ని సాగు చేసినటువంటి రైతు వెంకట్ గారు ఉన్నారు. మరి అసలు ఎన్ని క్వింటాల్ దిగుబడి రాబోతుంది? పంట క్వాలిటీ ఏ విధంగా ఉంది? రాబోతున్న సీజన్లో రైతులు USP Q9 అనేటువంటి విత్తనాన్ని సాగు చేసుకోవచ్చు అనే మాటలు, రైతు యొక్క అనుభవాలు, తన సొంత అనుభవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు, మీ వ్యవసాయ పొలానికి వచ్చినాం. ఏంది అసలు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? మాకు 4 ఎకరాలు ఉంటుంది సార్. సొంతం 4 ఎకరాల? సొంతం 4 ఎకరాలు ఉంటుంది. ఏమైనా కౌలుకు చేస్తుంటారా? కౌలుకు ఎకరా తీసుకుంటాం. కౌలుకు ఒక ఎకరా తీసుకుంటాం. అంటే 4 ఎకరాల కౌలా లేకపోతే మొత్తం? నాది సొంతం 3 ఎకరాలు. ఎకరా కౌలు కౌలు చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు వ్యవసాయం మీరు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏమేమి పంటలు పండించిన అనుభవం ఉంటుంది సార్ మీకు? ఏమేమంటే పత్తులు అవి వేసినాం కానీ ఇప్పుడు వాటర్ బాగుంది కాబట్టి ఈ వరి వేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది మీకు నీళ్ళు? ఎట్లా ఉన్నాయి? మంచిగా మా బోర్లు ఉన్నాయి. బోర్లు ఉన్నాయా? మా వాటర్ బోర్లు ఉన్నాయి. బోర్ల తోటి పుష్కలంగా ఉన్నందుకు ఇక వరి వేసుకుంటున్నాం. ఓకే, మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఈ యొక్క లుమినారా సీడ్స్ వారిది కొత్తగా USP Q9 అనేటువంటి విత్తనం వచ్చిందంట కదా. ఇది ఎట్లా వచ్చింది తెలుసుకుందామని వచ్చినాం. ఏంది అసలు ఇది ఫస్ట్ టైమా ఇప్పుడు నేసిన విత్తనం? ఇది ఇప్పుడు ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అయితే మేము ఎప్పటికి షాపుకి పోతాం, మెదక్ షాపుకి పోతాం. ఆ నితిన్ అనే పిల్లగాడు ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే ఈ విత్తనం బాగుంటది తీసుకోపా అని చెప్పిండు. చెప్తే నేను వచ్చిన పోయి తెచ్చుకొని ఎకరాకు 2 ఎకరాలు 3 బస్తాలు అట్లా చొప్పున తెచ్చుకున్నాం. ఎంత పడుతుంది విత్తనం ఇది ఎకరాకి వేస్తే? ఎకరాకు 15 కిలోలు పడుతుంది. ఎకరాకు 15 కిలోలు ప్యాకెట్ ఉంటుంది. ఎన్ని కిలోల ప్యాకెట్ ఉంటుంది? ఇది 10 కిలోలు ఉంటది. అయితే 2 ఎకరాలకు 3 బస్తాలు తెచ్చుకున్నాం. 2 ఎకరాలకి 3 ప్యాకెట్లు తెచ్చుకున్నాం. అంటే ఎకరాకి మీరు 15 కిలోలు వేస్తారు. 15 కిలోలు వేస్తాం. ఓకే, ఇప్పుడు మొత్తం 4 ఎకరాలు ఇదే విత్తనం వేసిన? ఇదే విత్తనం వేసిన. ఏ విత్తనం ఇది? Q9 ఇది. దొడ్డు రకమా సన్న రకమా? ఇది దొడ్డు రకం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది పంట పెట్టిరు కదా, ఎన్ని రోజుల పంట అని చెప్పి ఇచ్చినప్పుడు? ఇది 135 రోజుల పంట. ఇది 135 రోజుల పంట. 135 రోజుల పంట. ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు వచ్చింది పొజిషన్? ఉన్నది పొజిషన్ ఇది ఎన్ని రోజుల పంట? ఇది ప్రజెంట్ 135 రోజులు. ఇప్పుడు ఈ 2 రోజుల్లో కోసేస్తుంది. ఇంకో 2 రోజుల్లో కోసేస్తుంది. ఇది 135 అన్నందుకు 130 రోజులు వచ్చిందా? ఎక్కువ అయిన రోజులు ఎక్కువ తక్కువ వచ్చిందా? వచ్చింది అంతే. కరెక్ట్ 35 రోజులు వచ్చింది. 30 రోజులు వచ్చింది. 135 రోజులు వచ్చేసి. ఓకే, విత్తనం మీరు తెచ్చుకోరు కదా, ఇట్లా మండగట్టి వేసుకురా లేకపోతే డైరెక్ట్ చల్లుకురా? వేరే జల్లు వేసారు? అది వేరే జల్లే. మనం ఇట్లా మొలికెత్తి అది నారు పోసి నారే నాటుకున్నాం. ఇప్పుడు 10 కిలోల ప్యాకెట్ తెచ్చారు కదా, ఇట్లా బస్సులలో మండగట్టి ఉంటారు. ముక్కు మంచిగా వలిగిందా? ముక్కు జబర్దస్త్ వలిగింది. 4 రోజులనే కాలం మొలక వచ్చింది. అంటే వేసిన ఇత్తనం అంతా మొలకొచ్చిందా? మొలకొచ్చింది. అలా తాలు ఏం రాలే? తాలు గిట్ల ఏం రాలేవు. తర్వాత మన నార్మల్ తయారు చేసుకురా అనుకుంటా. నార్మల్ తయారు చేసుకుని వేసుకున్నాం. ఎన్ని రోజుల నారు పెట్టుకురు? ఇది 20 రోజుల 20 రోజులు నాటేసుకున్నాం. ఎన్ని పూసలు పెట్టుకురు? ఇది అంటే మేము 2-3 పెట్టుకుంటాం సార్. మేము ఎక్కువ పెట్టుకోము. 2-3 పూసలు వేసుకుంటాం కానీ పిలకలు కూడా బాగానే వస్తాయి. ఎట్లా వస్తున్నాయి? ఎన్ని వస్తున్నాయి పిలకలు? ఇది పిలకలు 25 నుంచి 30 పిలకల దాకా వస్తాయి. 25 నుంచి 30 పిలకలు వస్తున్నాయి. ఓకే, ఎన్ని రోజుల నారు పెట్టుకురు? నారు తీసుకొచ్చి ఎన్ని రోజుల నారు నాటుకురు? ఇది 25 రోజుల నారు వేసుకున్నాం. 25 రోజుల నారు తీసుకొచ్చి పెట్టిరు అన్నట్టు. 25 రోజుల నారు
వేసుకున్నాం. ఇప్పుడు నార్మల్ గా 10 నుంచి 15 సంవత్సరాల వ్యవసాయం అంటారు. ఎన్ని క్వింటాల్ దిగుబడి తీస్తారు మీరు ఎకరాకి? ఎకరాకు 28 నుంచి 30 క్వింటాల దాకా ఇస్తుంది మీరు యావరేజ్ అయితే. ఇప్పుడు మరి ఈ యొక్క యూఎస్పీ క్యూన్ అయినటువంటి విత్తనం ఎంత వస్తుంది అనిపిస్తుంది? ఇది వస్తుంది సార్. ఇప్పుడు దీనికైతే చూస్తేందుకు బాగానే ఉంది. దీన్ని బట్టి వేసుకోవాలనుకుంటే 36 నుంచి 38 దాకా వస్తట్టు అంజద కొడుతుంది. ఇది చూస్తుంటే పిలకలు కూడా 28-30 పిలకల దాకా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నార్మల్ గా ఎకరాకి సాగు చేస్తే 28-30 క్వింటల్ కన్నా ఎక్కువ రాదంటున్నావు. మరి 6-7 క్వింటల్ ఎక్కువ చెప్తున్నావు, ఎందుకు? రీజన్ ఏంది? అయితే దీనికి గొల బాగుంది. దీని ఇత్తులు కూడా బాగానే కొడుతున్నాయి. మళ్ళా ఈ ఇత్తులు కూడా ఇవి మొదటి దాకా పిలక ఇది సట్టబోతలేవు. కింద నుంచి పై వరకు మంచిగా ఉన్నాయి. పాలు పోసుకుంటున్నాయి. కింద నుంచి పై వరకు పాలు వస్తున్నాయి. ఏదన్నా గింజ అనేది తాలు పోవడము, గింజ ఇత్తనం పాలు పోసుకోకుండా గట్టి పడకుండా బాగున్నది. ఇత్తనాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం దెంపి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ కింద నుంచి పై వరకు ఒకటే రకంగా ఉన్నాయి. ఇత్తనాలు ఒకటే రకంగా ఉన్నాయి. తాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తలేవు. దీన్ని చూసే ఇంకా వేసుకోవాలని అనిపిస్తుంది. తెల్లకంకులు చేను మొత్తం తెల్లకంకులు కూడా రాలేవు. నేను ఏమీ చల్లలేను. కాకపోతే 4G గుల్కలు చల్లేను. ఫస్ట్ ఎన్ని రోజులకి ఇప్పుడు చల్లిరు? ఎన్ని రోజులు చల్లేదు 4G గుల్కలు? 4G గుల్కలు అంటే మనము నాటేసిన తర్వాత 20-25 రోజుల మధ్యన 4G గుల్కలు ఇంత ఊరియా చల్లుకుంటాం. 20 రోజుల తర్వాత బలం కట్టలు ఎన్నిసార్లు వేసి ఉంటారు? బలం కట్టలా ఎరువు బస్తాలు ఎప్పుడు వేసారు? ఎప్పుడు అంటే మేము స్టార్టింగ్ లో ఒక 2 సంవత్సరాలు చదువుకుంటాం. డిఎఫ్ చల్లినా, ఇక తర్వాత ఊరియా చల్లినా ఒక 2 సంవత్సరాలు చదువుకుంటాం. అంతే ఏం చల్లి. లాస్ట్ కు ఒక కొంచెం ఊరియా చల్లుకొని అందులో పొటాష్ కలుపుకొని చల్లేస్తాం. అంతే. మనకి పొట్ట బయటకు వచ్చినప్పుడు వస్తాం పొటాష్ యూరియా కలిపి చల్లేస్తాం. మీకు ఏం చల్లలేము. మేము స్ప్రే కూడా చేయం సార్. ఇది దీనికి స్ప్రే కూడా చేయం. కాన తొలసి పురుగు వస్తుంది కదా, ఇలా మొయ్యి పురుగు వస్తుంది కదా. రాలేదు. మొయ్యి పురుగు ఏడన్నా కనిపించిందా? ఏడలేదు, రాలేదు మాకు. మేము చల్లలేము. ఇప్పుడు స్ప్రే కూడా చేయలేదు. ఓన్లీ 2 సార్లు మందు దానిలో యూరియా వేసుకున్నాం అంతే. ఓకే. ఇప్పుడు ఈ మొత్తానికి నువ్వు నీళ్ళు కూడా ఎట్లా పెట్టినావు? ఈ పంటకి నీళ్ళు పెట్టినావు బానే? నీళ్ళు ఎప్పటికి మాది వాటర్ ఉంటది కదా, వాటర్ మంచిగా ఉంది. ఇక మనము జర గంట వచ్చేదాకా పలసగా వేసుకోవాలి. ఆడికెళ్ళి మంచిగా నీళ్ళు మోతాదుగా కట్టుకుంటే సరిపోతుంది. నిన్న మొన్న గాలులు వచ్చినాయి, వర్షాలు కూడా వచ్చినాయి సగం మధ్యలో. అప్పుడు ఏమన్నా కిందికి ఒరిగిందా? ఒరగలేదు, బాగుంది. ఇప్పటికైతే ఈ వరిని కూడా చూసినందుకు కూడా బాగానే ఉంది. చుట్టుపక్కల వేరే రైతులు కూడా వేసి ఉంటారు. ఇట్లా వరి పొలాలు ఉన్నాయి. ఏమంటారు ఈ పంటను చూసి వేరే రైతులు గిట్ట? ఈ పంటను చూసి మొన్న వచ్చి కూడా చూసిరు. మేము వేసుకోవాలని కూడా అడిగిరు. అడిగితే కూడా వేసుకోరు, బాగుంటుందని చెప్పిన. ఇక్కడ మీరు మొత్తం దొడ్డు రకాలు వేస్తారా? దొడ్డు రకాలే, మొత్తం దొడ్డు రకాలు వేస్తాము. వానకాలం సన్నది కూడా పెడతాం. ఈ దొడ్డు రకం అయితే బాగుపడుతుంది. ఈ దొడ్డు రకమే కదా ఇది? దొడ్డు రకం ఇది. ఇప్పుడు ఈ గొలుసుకి విత్తనాలు బాగా పడుతున్నాయి అని చెప్తారు కదా. ఎట్లా గొలుసుకి ఎన్ని గింజలు వస్తున్నాయి చూసినావా ఎప్పుడన్నా? ఇవి చూసినా సార్. ఈ గింజలు లెక్క పెట్టి చూస్తే 300-350 నుంచి వస్తున్నాయి. 350 వస్తున్నాయి. వస్తే మొన్న నాడు ఇది కంపెనీలు కూడా వచ్చి వాళ్ళు కూడా వేసి చూసారు. నేను కాక వాళ్ళు కూడా వేసి చూస్తే కూడా 300-350 వచ్చినాయి. 350 గింజలు ఉన్నాయి. 350 గింజలు వచ్చినాయి. తెల్ల కంకులు ఊస కూడా కనిపించింది చేనులో? తెల్ల కంకు లేదు, ఊస లేదు. నేను ఏమీ చల్లా. నార్మల్ ఒకటి 4 కిల్ల 4G గుల్కలు చల్లుతారు అంతే. గడ్డి మందు కొట్టిరా? గడ్డి మందు నేను ఏం కొట్టా. అసలు నాటు పెట్టినప్పటి నుంచి గడ్డి మందు కొట్టా. మేము కలుపు తీస్తా, చేతితోటి తీపిస్తాం. ఏదో మామూలుగా చేతితో తీస్తాం. గడ్డి మందు ఏం కొట్టాం. కాకపోతే తుకానికి ఒడిపికి మందు కొట్టేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది మీరు ఇంత మంచి వండిది అంటారు. ఏం భూమి ఇక్కడ? మీరు ఎలాంటి భూమి ఉంటుంది ఇక్కడ? నేల మీద ఏం భూమి ఇది? ఇది చౌక భూమి అంటారు. చౌక భూమి. మళ్ళా ఈ నల్ల మట్టి ఇది ఏముంటది, బాగుంటది. వరికి మంచి అనుకూలంగా ఉంటది, బాగుంటది అన్నట్టు. ఇప్పుడు ఇది రబీకి పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఖరీఫ్ వస్తుంది. ఖరీఫ్ లో కూడా నువ్వు మళ్ళీ వరి వేస్తారా? ఈ పంట తీసేసిన తర్వాత పంట తీసేసి కూడా మేము వరి వేస్తాము. అయితే మేము వరి వేస్తాము. ఏదో వేరే పంట పెట్టుకుందామంటే మాకు వాటర్ ఎక్కువ. ఇక్కడ వాటర్ ఎక్కువ పంట వేరే పంట కాదు. ఇప్పుడు పత్తి అది కావాలంటే, మక్కలు కావాలంటే కావు. వరి పంట అయితేనే కమ్ముతుంది. ఇప్పుడు ఈ దంటు బాగా వస్తుందా? ఇప్పుడు 25 నుంచి 30 పిలకలు వస్తున్నాయి అన్నావు కదా. వర్షాలు కూడా పర్లేదు అంటారు. ఎట్లా కింద వేరు వ్యవస్థ ఎట్లా ఉంది? దీన్ని ఎప్పుడన్నా పీకి చూసినావా ఎట్లా ఉంది అనేది? ఏరు కూడా బాగుంది సార్. ఏరు కూడా పీకి చూస్తే మంచిగా, తెగుళ్ళు ఏం లేవు. గంట కూడా బాగుంది, అంతా మంచిగా ఉంది. చుట్టుపక్కల రైతులు ఎవరైనా వేయాలని ఆలోచన? చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి చూసిరు. వరి బాగుందని మొన్న పొడవులు కూడా తీసుకొని చూసి మేము కూడా వేయాలనుకుంటున్నాం, మాది కూడా పెట్టాలనుకుంటున్నాం అంటే పెట్టుకొని బాగుంటది అని చెప్పి. తెగులు వచ్చిందా? తెగులు వచ్చి పంట కూడా మాట్లాడేది గమనించావా? ఎక్కడ తెగులు లేవు.
దీనికి తెగులు అనేది లేదు, దీని అంత మంచిగా ఏది లేదు, పంట అయితే బాగుంది. బాగుంది. మరి ఇప్పుడు పంట దాదాపు మీరు 36 నుంచి 35 క్వింటాలు వస్తుంటారు. అవును సార్. ఎట్లా పంట కోసినాక ఎక్కడ అమ్ముతారు ఇది? మన ఐకేబీ నుంచి, మా ఐకేబీ మాది సెంటర్ దగ్గర నుండి ఐకేబీలో అమ్ముతాం. ఐకేపీలు అమ్ముతారు. ఐకేబీలో అమ్ముతాం. ఎట్లా ఇప్పుడు ఐకేపీలు అమ్మినప్పుడు ఈ విత్తనం చూస్తే ఎట్లా ఏ గ్రేడ్ పోయేటట్టుంది ఇది? ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ పోతుంది ఖచ్చితంగా. ఎంత ఉంది రేట్, ఎంత ఉంది క్వింటాలు? రేటు 2388 రూపాయలు ఉంది. 2380 రూపాయలు ఉంది. 80 రూపాయలు ఉంది. ఇది ఏ గ్రేడ్ కి అయితే పోతుంది ఏ ఖచ్చితంగా. గ్రేడ్ కంటే పోతుంది. ఎందుకు గింజ ఎందుకు ఏ గ్రేడ్ లో పోయడానికి కారణం ఏంటంటావు? అయితే ఇది కొన నుంచి మొదటి దాకా ఇత్తు బలుగు ఉన్నది, వాళ్ళు కూడా ఇత్తులు బాగున్నాయి అని తీసుకుందామని అంటారు. వాళ్ళు కూడా అన్నారు ఏ గ్రేడ్ కి పోయేటట్టు ఉంది. వాళ్ళు కూడా చూసి వచ్చి తీసుకుందాం మంచిగున్నాయి అని అంటారు. ఓకే, మరి చూసా రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు వెంకట్ గారి సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క లుమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఈ యొక్క యూఎస్పీ Q9 అయినటువంటి దొడ్డు రకం విత్తనం యొక్క సాగు సమాచారం. దాదాపు మొట్టమొదటిసారి సాగు చేసినానని చెప్తున్నారు. మొట్టమొదటి సాగులోనే దాదాపు నాకు ఎకరాకి ఒక 36 నుంచి 38 క్వింటాల్ దిగుబడి వస్తుందని అంచనా చేస్తున్నాడు. రాబోతోటి సీజన్లో కూడా చాలా మంది చుట్టుపక్కల రైతులు కూడా ఈ విత్తనాన్ని చూసి వేద్దామనే ఆలోచన ఉందని చెప్తున్నారు. మరి మీరు కూడా ఈ యొక్క విత్తనాన్ని సాగు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి విత్తన దుకాణాల్లో ఈ విత్తనం అందుబాటులో ఉంటుంది. లేని ఎడల విత్తనం కొరకు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి కూడా మీరు విత్తనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో లుమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ వారి యూఎస్పీ Q9 అనేటువంటి ఈ దొడ్డు రకం పంట సాగు చేసినటువంటి రైతు యొక్క సాగు అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.